నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు 6000 బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఈసారి మహిళల తాకిడి ఎక్కువగా ఉంది. వచ్చిన భక్తులకు తిరుగు ప్రయాణంలో సరైన బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు బస్సులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ఇక్కడికి సాయంత్రం 6 గంటలకు వచ్చి 11 గంటలకు వెళ్ళినా ఇంతవరకు బస్సు లేదు, ఏం లేదు. ఆగం అవుతాను, పిల్లలు ఉన్నారు ఆడ. ఇదేనా బస్సులు ఇట్లా చేసేది? వీళ్ళు అంతా మమ్మల్ని పరిచయం చేస్తాను. వీళ్ళు ఏది ఒక్క బస్సు లేదు, రాత్రి నుండి కంటికి నిద్ర లేదు, పోరానంతా అవస్థ పడతాను. బాత్రూమ్ వస్తుంది అక్కడ, మొత్తం బందోబస్తు పెట్టిండు ఆడ. ఎట్లా బయటికి వెళ్తాం మేము? మేము హన్మకొండ 11:30కి ఎక్కినాం. ఇగో ఈ టైంకి దిగినాం. 15 కిలోమీటర్ల నుంచి చాలా ఇబ్బంది అయింది. బస్సు స్టార్ట్ చేసుడు కొద్ది దూరం బాగున్నా ఆగుడు, మళ్ళీ స్టార్ట్ ముందు అయినాయి, ఇదే లైన్లో అయినాయి. వచ్చారికి ఈ టైం అయింది. మళ్ళీ దిగ ముందుకే గ్లాసులు పగల కొడతారట, చిన్నపిల్లలట, ముసలి వాళ్ళు ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము దిగక ముందుకే సీట్లు మొత్తం గ్లాసుల నుంచి సీట్లు వరంగల్ నుంచి వచ్చినాం. అయిపోయింది. నిన్న సాయంత్రం 6 గంటలకు లేవు. వస్తున్నాం బస్సుల కోసం ఉరికొస్తున్నాము. ఆ బస్సులలో వాళ్ళు బలం ఉన్నోళ్ళే ఉరుకుతారు. మాయసంటే పిల్లలు వేసుకొని ఎట్లా పోతాం మేము? మేడారం మహాజాతరకు ఆర్టీసీ 6000 బస్సులు ఏర్పాటు చేసామని మాటలు చెప్పడం. కానీ మన కళ్ళ ముందు చూసుకోవచ్చు, ప్రయాణికులు మాత్రం నిన్న రాత్రి 6 గంటలకు వచ్చి ఉదయం ఇప్పుడు 7:30 అవుతుంది. కానీ చూసుకుంటే ఇప్పటికి మాత్రం బస్సులు లేక ప్రయాణికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు మాత్రం బస్సుల కోసం మాత్రం పడిగాపులకు వస్తున్నారు. బస్సులు వస్తుంటేనే ముందస్తుగానే బస్సుల కిటికీల నుంచి వాళ్ళు కచ్చి వేయడము, టవల్ వేయడం అలా చేసే ప్రయత్నించడం. చాలా మంది పిల్లల్ని మాత్రం ఆ కిటికీల నుంచి అంటే ఎక్కే పరిస్థితి లేక కిటికీల నుంచి పిల్లలు లోపలికి వెళ్ళి పంపించే ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ విషయంలో మాత్రం ఫెయిల్ అని కనుకోవచ్చు. మేడారం మహాజాతరకి గతంలో కంటే ఈసారి మాత్రం మేడారం మహాజాతరకి ఆర్టీసీకి ప్రయోగించారు చూసుకోవచ్చు. ఒక్కరి మాత్రం మనతోటి మరో ప్రయాణం రాత్రి 10 గంటల నుంచి బస్సులు లేవు, క్యూ లైన్ లేవు. తాడ్బాయి నుండి మేడారం రావడానికి 10 గంటల సమయం పడుతుంది. రాత్రి తెలంగాణ నిద్ర లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. పబ్లిక్, ఆడపిల్లలు, చిన్నపిల్లలు అవస్థ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అయిపోయింది. పట్టించుకునే నాదు లేడు. ఆర్టీసీ అనగా, డిపార్ట్మెంట్ అనగా ఎవరు పిల్లలు పట్టుకొని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ పట్టుకున్నాం, వాసన వస్తుంది. ఇక్కడ పడుకుంటూ ఉంటే మాకు ఏం లేదు. మీరు చూడండి, మీకే కనబడుతుంది కదా అంత ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో. మా బాధలు పట్టించుకునే నాదులు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళకి కావాల్సిన ఇలా ప్రయాణికులు వాళ్ళు చెప్పండి, అసలు మీ బాధ ఏంటి, మీ పరిస్థితి చెప్పనమ్మా. బస్సులు లేవండి. నైట్ వచ్చి కూర్చున్నాం మేము ఇక్కడ. రాత్రి 12 గంటలకు వచ్చిన 6 అవుతుంది. ఇందారు మాకు ఒక్క బస్సు దొరకట్లేదు. వరంగల్ అంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా, మేము 6000 బస్సులు వేసాము, మహిళలకు ఇబ్బంది ఏముండదు. అదేం లేదండి, వేస్ట్. ఫ్రీ సర్వీస్ అంటే వేస్ట్, అదేం లేదు. బాగాలేదు, ఫ్రీ సర్వీస్ వేస్ట్ అంతా. దాంతో మరో మహిళ చెప్పండి, అసలు మీ బాధ ఏం చెప్పండి అమ్మా. బాధ ఏమున్నది, రాత్రి 2 గంటలకు వచ్చి ఆడనే పడుకున్నాం. ఒక్క బస్సు కూడా లేదు. 6000 బస్సులు ఏడున్నాయి, బస్సులు లేవు. వస్తాయి అంటారు. వస్తాయనుడే కానీ పట్టించుకున్న వాళ్ళే లేరు. ఏ ప్రయాణికులు పలకరించినా ఒకటే మాట, ఫెయిల్యూర్. ఆర్టీసీ మొత్తం ఫెయిల్యూర్ అని చెప్తూనే ఉన్నారు. మనతో ఇంతమంది ప్రయాణికులను 100 మందిని అడిగితే 100 మంది మాత్రం ఆర్టీసీ ఫెయిల్ అని చెప్తున్నారు. రాత్రి 6 గంటలకు వచ్చిన ప్రయాణికులు ఉదయం 7:30 అవుతుంది. సుమారు 13-14 గంటలు కూర్చుంటే మాత్రం చెప్పండి, ఈ మాట చెప్పండి. బరాబరి పోలీసు వాళ్ళే, వాళ్ళు బరాబరి డ్యూటీ చేస్తుంది. అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంతమంది తెల్లదాకా పిల్లలు వేసుకొని పంటాం. మేము నైట్ నిన్న 4 గంటలకు వచ్చినాం. 6 గంటలు బరాబరి దర్శనం కూడా కాలే. గంట సేపు దర్శనం అయింది. 6 గంటలు లైన్లోనే ఉన్నాం. వచ్చే ప్రయాణికులు మాత్రం తల్లి దర్శనానికి మాత్రం గంటలు అవుతుంది. కానీ ఆర్టీసీలకు వచ్చిన తర్వాత సుమారు 14-15 గంటలు బస్సు కోసం నిలబడే బస్సులు మేడారం మహాజాతరకు మాత్రం అధికారులు, ఇటు ఆర్టీసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పడం జరిగింది. ఏమనంటే మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున 6000 బస్సులు వేసాము, మహిళలకు మాత్రం ఫ్రీ బస్సు అని చెప్పారు. కానీ కొంచెం ఫ్రీ బస్ ఏమో కానీ ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ఇక్కడ తొక్కిసాడు కనబడుతూనే ఉంది. ప్రయాణికులు మాత్రం బస్సు ఎక్కడానికి మాత్రం తొక్కిసాడు నెట్టుకుని వెళ్తున్నారు. మనకు చూసుకోవచ్చు, లోపల మహిళలు మాత్రం
ఒకరిని నెట్టుకులో పెడుతున్నారు. ఏదేమైనా మాత్రం మన కళ్ళ ముందు చూసుకోవచ్చు, విదేశాల్లో బస్సు వచ్చిన వెంటనే ప్రయాణికులు ఉరికి మరి కిటికీల నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. సుమారు ఒక్కొక్క ప్రయాణికుడు ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం 14-15 గంటల సమయం పడుతుంది. తాడవాయి నుంచి మేడారం రావడానికి మాత్రం సుమారు 14 కిలోమీటర్లు 14 గంటల సమయం పట్టిందని చెప్పి ప్రయాణికులు చెప్పారు. ఏదేమైనా మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించండి. ఈ రోజు ఇంకా ప్రయాణికులు ఇక్కడనే ఉన్నారు, భక్తులు ఇక్కడనే ఉన్నారు. వీరు సుఖంగా సురక్షితంగా గమ్యానికి చేరడం మాత్రం అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళని పంపాలని చెప్పి మాతో ప్రయాణికులు చెప్తున్నారు. కెమెరా వాళ్ళతో సుధాకర్, 4 టీవీ, మేడారం.